వెల్కమ్ టు ద శివ బ్లాక్. ఓం శ్రీ గణేశాయ నమః. శివపార్వతులు ముల్లోకాలు చుట్టిరమ్మంటే కుమారస్వామి నెమలి వాహనంపై వెళ్లాడు. కానీ వినాయకుడు మాత్రం అక్కడే ఉండి గెలిచాడు. ఎలాగో తెలుసా? ఆధునిక నాయకత్వానికి ఈ పాత సూత్రాలు ఎలా పనికొస్తాయో మనం చాలా స్పష్టంగా లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? ముందుగా ఈ ప్రాచీన శ్లోకాన్ని ఒకసారి చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన సంప్రదాయంలో మనం ఏ పని ప్రారంభించినా విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి ముందుగా స్మరించటం ఒక ఆనవాయితీ కదా. అయితే ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు సుమా, ఇదొక గొప్ప నాయకత్వ ప్రయాణానికి వేసే బలమైన పునాది. మనం ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే అడ్డంకులను ఎదుర్కొనేందుకు ముందుగా ఒక ప్రశాంతమైన మానసిక స్థితి ఎంత అవసరమో చారిత్రకంగా ఈ శ్లోకం మనకు చెబుతోంది. వినాయకుణ్ణి మనం కేవలం అడ్డంకులు తొలగించే దేవుడిగా మాత్రమే చూస్తుంటాం. కాని ఆయన మొదటి గ్లోబల్ లీడర్ అని ఎందుకంటారో తెలుసా? ఆయన బుద్ధికి కార్యసాధనకు అస్సలైన మార్గదర్శకుడు. ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎలా ఉండాలి, వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉండాలి అనే విషయాలకు ఆయనే ఒక అల్టిమేట్ ఉదాహరణ. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ విషయాన్నే మనం ఇప్పుడు మరింత విశ్లేషిద్దాం. ఇక మొదటి విభాగం, ఒక మార్గదర్శకుడి ఆకృతి మరియు శారీరక లక్షణాలు. ఈ శారీరక లక్షణాలను కాస్త నిశితంగా గమనించండి. దేని వెనుక ఎలాంటి అర్థముందో మీకే తెలుస్తుంది. మొదటిది పెద్ద తల. ఇది దేనికి ప్రతీక? విశాలమైన ఆలోచనా విధానానికి, అంటే బిగ్ థింకింగ్కి నిదర్శనం. ఒక లీడర్ ఎప్పుడూ భవిష్యత్తును ముందు చూపుతో పెద్దగా ఆలోచించాలి. రెండవది చిన్న కళ్ళు. ఇవి లక్ష్యంపై మనకున్న ఏకాగ్రతను, అంటే ఒక రకమైన లేజర్ ఫోకస్ను సూచిస్తాయి. చుట్టూ ఎన్ని అడ్డంకులున్నా సరే మన దృష్టి మాత్రం గమ్యంపైనే ఉండాలన్నమాట. ఇక మూడవది పెద్ద చెవులు. ఇవి సమదృష్టి మరియు ఓర్పుకు ప్రతీక. ఒక గొప్ప లీడర్ ఎదుటివారు చెప్పేది ఎప్పుడూ ఓపిగ్గా, శ్రద్ధగా వినాలి. యాక్టివ్ లిస్నింగ్ అనేది ఒక టీంని నడపడంలో ఎంత కీలకమో ఇది మనకు స్పష్టంగా నేర్పుతుంది. అలాగే చిన్ననోరు విషయానికి వస్తే దీనర్థం సింపుల్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి. మాటల కంటే చేతులే నాయకుడి అసలైన స్థాయిని నిర్ణయిస్తాయి. ఇక పెద్ద పొట్ట. ఇది ఒక నాయకుడి మానసిక దృఢత్వానికి ప్రతీక. విజయాలను, కష్టాలను, ప్రశంసలను మరియు చేదు అనుభవాలను సమానంగా జీర్ణించుకుని ముందుకు సాగే గొప్ప సామర్థ్యాన్ని సూచిస్తుంది. విజయం వచ్చినప్పుడు ఎగిరిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరంగా నిలబడటం ఇందులో మనకు కనిపిస్తుంది. నిజమైన లీడర్షిప్ అంటే ఇదే కదా. రెండవ విభాగం, లాయల్టీ మరియు ప్రాథమిక విలువలు. ఒకసారి మనం ఆ ప్రసిద్ధమైన విశ్వప్రదక్షిణ పోటీని గుర్తుచేసుకుందాం. కథ అందరికీ తెలిసిందే కదా. మొదటి దశలో శివపార్వతులు తమ కుమారులకు ముల్లోకాలను చుట్టిరావాలని ఒక సవాలు విసురుతారు. రెండవ దశలో ఏమైంది? కుమారస్వామి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన నెమలి వాహనంపై విశ్వమంతా ప్రయాణించడానికి బయలుదేరాడు. కాని మూడవ దశలో వినాయకుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా తన తల్లిదండ్రుల చుట్టూ